మంత్రి కొండా సురేఖ గారి కుమార్తె ఆమె సుస్మితా పటేల్గా చెప్తారు. కొండా సురేఖ, కొండా మురళి గారి కుమార్తె కొండా సుస్మిత. ఆమె మళ్ళీ ఒక వివాదాస్పద కామెంట్ చేశారు. ముఖ్యమంత్రిని ఏకంగా కళ్ళు నెత్తికెక్కాయా అని కూడా మాట్లాడిన గతంలో కూడా ఇలాగే మాట్లాడినప్పుడు పిసిసికి సంబంధించిన పార్టీకి సంబంధించిన నాయకత్వం వివరణ తీసుకుని వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఆమె కొంచెం పార్టీని ధిక్కరించడమే కాదు, ముఖ్యమంత్రిని ఏకవచనంతో ముఖ్యమంత్రిని కళ్ళు నెత్తికెక్కాయంటూ మాట్లాడిన మాటలు మరి పార్టీ ఎట తీసుకుంటుందనేది మాట్లాడదాం. మనతో వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజ్ గారు లైవ్లో ఉన్నారు. ఎమ్మెల్యే గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత, ఫైన్ అండి, చాలా రోజుల తర్వాత కనబడి. అవును. ఒకసారి సురేఖ గారి కుమార్తె సుస్మిత ఏమన్నారు ఒకసారి అది విని మనం మీతో బయట లేదా హలో ఓకే బయట తెప్పి మధ్యలో వాడతాను, ఆ టెక్నికల్గా చిన్న ఎర్రర్ ఉంది. రైట్, ఎనీవే నాగరాజు గారు మీకు తెలిసే ఉంటుంది కదా, ఆమె చాలా ఒక రకంగా చెప్పాలి అంటే ఏమైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి కానీ పబ్లిక్లో ఆ రకంగా పార్టీని మాట్లాడడం కానీ ముఖ్యమంత్రిని మాట్లాడడం కానీ ఏకంగా కళ్ళు నెత్తికెక్కాయా అనే తరహాలో మాట్లాడడం కానీ మరి మీరు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు? పార్టీ ఎలా ట్రీట్ చేస్తుంది కామెంట్స్ని? ఇప్పుడు ప్రస్తుతం అయితే నేనే అందుబాటులో ఉన్నా. పాపం పెద్ద మనిషి ప్రకాష్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు, ఎందుకంటే మా నాయన గారు కూడా లేరు, హన్మకొండ ఎమ్మెల్యే. సో నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, ఫస్ట్ థింగ్. రెండోది, తెలుగులో ఒక సామెత ఉంది, పిల్లకాకి వరకు ఉండీల దెబ్బ అని. పిల్లకాకి మరి అంత ఏకవచనంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. మరి దీని అంతర్యామి ఏంటిదో వారికి కుటుంబానికి తెలిసి ఉండాలని నేను భావిస్తున్నా. ఒకవేళ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చారు రేవంత్ రెడ్డి గారు, మా ఇంటికి వచ్చి మా నాన్నకు మాట ఇచ్చారు, ఎమ్మెల్సీని నీకు ఇస్తాం అవకాశం నేనే చేపిస్తా అన్నా అని ఉండొచ్చు, చాలామందికి చెప్తారు, అది వేరు. దానికి మురళీ గారు అడగాల్సిన సందర్భం సీనియర్ నాయకుడిగా, లేదా ఆమె మంత్రి సురేఖ గారు మంత్రి అయ్యారు, ఆమె అడగవచ్చు ఏమైంది ఎమ్మెల్సీ పదవి ఏమైంది, వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. తను చిన్న వయసు, ఆ స్థాయిలో మాట్లాడే అవకాశం ఇది రెండోసారి, ఒకటోసారి కూడా కాదు. ఎందుకు ఇట్లా రిపీటెడ్గా జరుగుతుంది ఎమ్మెల్యే గారు? నేను అదే అంటున్నా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వారికి చాలా అక్క అని సంబోధిస్తారు, వారు ఎక్కడున్నా కూడా. చాలా విషయాల్లో సపోర్ట్ చేశారు కదా, నాగార్జున గారి ఫ్యామిలీ మీద కామెంట్ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు సపోర్ట్ అంటే ఆమె ప్రొటెక్ట్ చేశారు ఒక రకంగా. అబ్సల్యూట్గా అవునండి, అవును. మీ అందరం కూడా సపోర్ట్ చేశాము, ఎందుకంటే వాళ్ళు సీనియర్ నాయకులు, వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా సీనియర్ కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నారు. సరే పార్టీలు మారిన సమయం సందర్భంగా మాత్రం కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళు. బట్ ఈ విధంగా మాట్లాడడం దురదృష్టకరం. గతంలో కూడా వారు మాట్లాడడం, అప్పుడు కూడా మాకు ఆదేశాలు ఏమొచ్చినాయంటే ఎవరు కూడా ఏం మాట్లాడొద్దండి దీనిపైన అన్నారు. కానీ ఈరోజు మాట్లాడిన విధానం మాకు నచ్చలేదు, అందుకనే నేనైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆమెకు అసలు పార్టీతో సంబంధం లేదు, ఏమన్నా ఉంటే ఇంట్లో వ్యవహారం. అఫ్కోర్స్ అప్పుడు సీఎం గారు మరి పిసిసి వారు ఉన్నప్పుడు, మరి తర్వాత సీఎంగా అయినప్పుడు ఎలక్షన్ టైంలో వారితోనే మనం మాట్లాడి ఉంటారు, నేను కాదనట్లేదు. బట్ దానికి వారికి ఒక మంచి అప్రోచ్ ఉన్నది సీఎం గారి దగ్గర. వారు దే కెన్ వాక్ ఇన్ టు ది హౌస్, వాళ్ళు ఎవరు ఆపరు కదా. సీఎం హోదాలో ఉన్నప్పుడు, మన మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు వారికి ఎవరు ఆపే ప్రసక్తే ఉండదు. ఇంట్లోకి వెళ్ళి వారు ఇంట్లో చాలా అన్యాయంగా మాట్లాడతారు, మాట్లాడినప్పుడు అన్నయ్య అని మాట్లాడతారు, మరి మా ముఖ్యమంత్రి గారు అక్కయ్య అని మాట్లాడతారు, ఇద్దరు మాట్లాడనుండే. ఇది ఇంట్లో విషయం. దీన్ని ఈ అమ్మాయి వచ్చి మాట్లాడడం మాకు చాలా బాధాకరమైన విషయం. అసలు మేము దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాం. తప్పనిసరిగా మరి పిసిసి గారు కానివ్వండి, లేదంటే మా మీనాక్షి నటరాజన్ మేడం ఉన్నారు, వారికి కూడా తప్పనిసరిగా ఇది దృష్టికి తీసుకెళ్లే విధంగా. ఎమ్మెల్యే గారు ఒకసారి సుస్మిత ఏం కామెంట్ చేశారో ఒకసారి అది విందాము, విన్న తర్వాత మరొకసారి. అన్నా గారితో అన్నా 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు, అన్నవా లేదా అనేది మా కోటగన్ని మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమనే దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా.
రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే పర్కాలకి తెలియదు, పర్కాల్ అంటే రేవూరు ప్రకాష్ రెడ్డికి తెలియదు. ఎలక్షన్ల ముందట రాజీనామా చేయమని చెప్పు. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ వంచనీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా, వచ్చి అక్కడనే ఉండి రేవూరు ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరు ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరి నుంచి ఉంటే గెలుస్తారు? నీతో పాటు ఒక పొంగు ఉన్నది, ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆయన ముఖ్యమంత్రివా కూడా తెలుస్తలేదు. ఇక్కడ ఈ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారాదత్తం చేసినావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటం తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండ ఇలాకాకు వచ్చి రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో నీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. రేవంత్ రెడ్డి, నువ్వు కానీ రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నించుంటా, నేనే గెలుస్తా. ఏ నాగరాజు ఎమ్మెల్యే గారు ఏందండి అది అసలు? ఇప్పుడే వింటున్నా నేను. ఇంకా ఇంకా అది ఎక్కువ డ్యూరేషన్ ఎక్కువ ఉందని ఇది చేయలే కానీ కళ్ళు నెత్తికెక్కినయ్యా సీఎం కాగానే అని కూడా అన్నది ఆమె రేవంత్ రెడ్డి గారిని. మరి ఒక వయసు లేదు, ఒక ఏమీ లేకుండా ఆ విధంగా అమ్మాయి మాట్లాడుతుందంటే నేను ఐ విల్ అపీల్ కృష్ణ గారు ఇప్పుడు మరి ఆమె ఎమ్మెల్యే కావాలని అనుకుంటుంది కదా, వాళ్ళ మదర్ను రిజైన్ చేసి రమ్మను, నిలబడమను, ఇండిపెండెంట్గా నిలబడుతుందా లేక ఎట్లా నిలబడుతుందో నిలబడు, గెలవమనండి, మేము వద్దంటలేము. కానీ ఇది ఈ విధంగా మాట్లాడడం మాత్రం చాలా శోచనీయం. మరి వాళ్ళ నేపథ్యం ఏంటిదో అర్థం కావట్లేదు. ఈ విధంగా వివాదాస్పదమైన వాక్యాలు మాట్లాడకుండా, అర్ధరహితంగా, ఒక నాలెడ్జ్ లేకుండా ఏదేదో మాట్లాడుతుంది, అసలు ఏం తెలియకుండా. ఆ అమ్మాయికి అసలు కనీసం వయసు, ప్రకాష్ రెడ్డి గారు పెద్ద ఏజ్ లో, నాకున్న అంటే నాది వరంగల్ జిల్లానే కాబట్టి నాకున్న అనుభవం ప్రకారం, నాకున్న అబ్జర్వేషన్ ప్రకారం మురళి గారు ప్రకాష్ రెడ్డి గారు ఇంచుమించు ఒకే కాంటెంపరీసే. ఆయన చాలా సీనియర్స్ ఇద్దరు. మురళి గారి కంటే కూడా సీనియర్ ఏమో, సీనియర్ మేబీ మురళి గారి కంటే కూడా సీనియర్. అలాంటి సీనియర్ పట్టుకుని ప్రకాష్ రెడ్డి అంటే నాకు అన్నానికి కూడా కొంత ఇబ్బందిగా ఉంది. తాత ముత్తాత వరకు పోతున్నది, తాతలు అయ్యలు బాగాలేదు, అయ్యలు తాత ముత్తాతలు. పాపం ఆయన అంత పెద్ద మనిషి, ఎప్పుడు కూడా వివాదాస్పదుడు కూడా కాదు ప్రకాష్ రెడ్డి. నేను చూస్తున్నా బహుశా అక్కడ ఉన్న నేపథ్యంలో ఏమన్నా, ఇప్పుడు ఒకరి కాన్స్టిట్యున్సీలో ఒకరు పోవద్దని ముందుగానే పిసిసి అధ్యక్షులు కానివ్వండి, మా ఏఐసిసి నుండి కానీ ఏదైనా కూడా ఎవరు కూడా ఒకరి దాంట్లో ఒకరు జోక్యాలు చేయొద్దు మీరని క్లియర్గా చెప్పారు వాళ్ళు. మరి దానికి అన్నిటికీ మనం కట్టుబడి పనిచేస్తున్నాం తప్ప ఇలా మరి ఈ మీరు ఆ ఏరియాలో పోలీస్ అధికారిగా చాలా కాలం మీరు పనిచేశారు, జర్నలిస్ట్గా నేను పనిచేశాను. ఓకే, కొంత ఆవేశము, కొంత దూకుడుతనం ఉన్నా కూడా మురళి గారికి కానీ సురేఖ గారికి కానీ రాజకీయంగా మంచి పట్టు ఉంది, ప్రజల్లో మంచి గ్రిప్ ఉంది, పార్టీలో చాలా సుదీర్ఘకాలంగా ఉన్నారు, ఎవరు కాదన్నారు దాన్ని. కానీ చాలా మంది లీడర్స్కి సన్ స్ట్రోకులు తగులుతూ ఉంటాయి. వీరికి కొడుకైనా బిడ్డైనా ఆమె కాబట్టి ఇప్పుడు మురళి కొండ కుటుంబానికి కూడా సన్ స్ట్రోకో డాక్టర్ స్ట్రోకో తగిలినట్టే అనుకోవాలేమో ఇప్పుడు. ఎందుకంటే పార్టీ నోటీస్ ఇష్యూ చేసింది మంత్రి గారికి, మీనాక్షి నటరాజన్ గారు సీరియస్ గా తీసుకొని నోటీసులు ఇచ్చారు. సో ఈ పరిణామాన్ని ఫైనల్ గా మనం ఎలా కంక్లూడ్ చేయొచ్చు? ఇలాకాలు అంటూ ఉండే అమ్మాయి మాట్లాడుతుంది, కొండ ఇలాకా, ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక కాంగ్రెస్ అనేది పెద్ద కుటుంబం, ఆ కుటుంబంలో గెలిచిండ్రు, మీరు చాలా మంచి హోదాలు ఉన్నారు, వారికి మంచి రెస్పెక్టబుల్, అందరు కూడా ఇక్కడ ఒక మధ్య సమస్యలు ఉన్నా కూడా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అందరూ ఏకతాటిపైన ఉన్న సందర్భంలో మళ్ళీ వచ్చి ఈ విధంగా మాట్లాడడం చాలా మరి ఇలాకాలో ఉండవు పరకాల. ఇది ఇక ఏమనాలి, అమ్మాయి మాట్లాడే విధానం ఏమాత్రం నచ్చలేదు. మరి దీనికి మరి తల్లిదండ్రులే సమాధానం చెప్పాలి, ఎందుకంటే వారి యొక్క ప్రోత్సాహమా మరి ఏంటిదా తెలియట్లేదు. మరి ఆ ఇనిషియేషన్ ఎలా తీసుకున్నారో తెలియదు మరి. రైట్, పార్టీ అయితే సీరియస్గానే పరిగణిస్తుంది, నోటీసులు జారీ చేశారు.
మంత్రి గారి సురేఖ గారికి. మరి దీని మీద ఆమె సమాధానం ఇస్తారో లేకపోతే ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారో, ఆయన విదేశాలకు వెళ్తున్నారు ఈ నైట్ కదా, చూడాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారు లైవ్ లో పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.